హాయ్ అండి. బాత్రూమ్ చూసారా? చూడండి ఎంత గలీజ్ అయిపోయింది. ఈ బాత్రూమ్ని అయితే ఇప్పుడు ఎలా క్లీన్ చేయాలనేది నేను ఒక టిప్ చెప్తాను. చూడండి ఎంత గలీజ్గా ఉంది కదా. దీన్నంతా బాగా మెరిచిపోయేట్లా చేస్తాం మనము. చూసారు కదా, ఇంత గలీజ్గా ఉండేదంతా మనము బాగా నీట్గా చేసుకున్నాను. ఇప్పుడు దానికి కావాల్సిన టిప్ అయితే నేను ఇప్పుడు రెడీ చేస్తాను. చూసారు కదా, ఇంత గలీజ్ అయిపోయింది అంతానా ఈ బాత్రూమ్ అయితే. ఇంతేనండి, ఇది గలీజ్ అయిపోయింది. దీన్ని ఇప్పుడు రెడీ చేద్దాం. చూడండి, స్టవ్ అంటించుకొనేసి ఒక గిన్నె పెట్టుకుందాము. నేను గిన్నె అయితే ఇప్పుడు చిన్న గిన్నె పెట్టుకుంటాను, పెద్ద గిన్నె పెట్టుకున్నలా. మామూలుగా అయితే ఇదైతే చిన్న గిన్నె ఉంది, పెద్దది పెట్టుకున్నాను, లేదంటే పొంగిపోతాయి. కానీ చూద్దామని చెప్పేసి చిన్నగా వేస్తున్నాను. ఇప్పుడు ఒక 3 నిమ్మకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నలా. 3 నిమ్మకాయలు ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లో వేసేసుకున్నలా. గిన్నెలోకి నీళ్ళ పోసుకొనేసి బాగా మరిగించుకోనల్లా. చూడండి, ఇట్లా ఇవి కలర్ అయితే చేంజ్ అయిపోవాలంతానా. ఎల్లో కలర్ వచ్చేసి ఎల్లో గ్రీన్ ఉండేటివి అట్లా మరిగించుకొనేసి దాంట్లో ఉండే రసం అంతా ఇడిగేస్తుంది. నేను పెద్ద గిన్నె పెట్టాల్సిందే, మిస్ అయిపోయిందండి. ఇదైతే చూడండి ఇలా పొంగొచ్చేస్తుంది. సాల్ట్ అయితే వేసేస్తున్నాను, ఒక 2 స్పూన్లు సాల్టు. ఇవైతే బాగా ఉడుకుతా ఉన్నాయి కదా. ఇప్పుడు చూడండి కలర్ మారుతా ఉన్నాయి ఇవి. అసలు ఇది లిక్విడ్ అయితే చేసుకుందాము. ఈ లిక్విడ్తో అయితే బాత్రూమ్ క్లీన్ చేస్తే చాలా బాగుంటుంది. మీరు కూడా అంతే ట్రై చేయండి. చూడండి ఇట్లా కలర్ మారాల, బాగా అంతా ఉడికితే దాంట్లో ఉండే ఈ ముక్కల్లో ఉండేదంతా వచ్చేసి అంతా రసం అంతా వచ్చేసి చూడండి కలర్ మారింది. గ్రీన్ ఉండేది ఎల్లో అయిపోతుంది. ఇది నేనైతే చిన్న గిన్నె పెట్టుకున్నాను, ఇది ప్రాబ్లం అవుతుంది. మీరు పెద్ద గిన్నె పెట్టుకోండి. తీసుకునేవాళ్ళు ఇట్లా చేసుకునేవాళ్ళు పెద్దది ఒకటి బౌల్ తీసుకొనేసి పెట్టుకొనేసేలా. చిన్న దాంట్లో అయితే ఇదంతా పొంగిపోతుంది. నేనైతే పొరపాటు చేస్తాను. ఇప్పుడైతే అలా కాకుండా మీరన్నా పెద్ద బౌల్ పెట్టుకొనేసి దాంట్లో వేసేసుకోండి. సాల్ట్ నిమ్మప్పులు అయితే ఉడుకుతా ఉండాయి, నీళ్ళు వేసిండేటివి. చూసారు కదా, బాగా ఉడికిచ్చేసేయాలి. వీటికి నీట్గా ఉడికిచ్చేస్తే బాగా అయిపోతుంది ఇదంతా. అయ్యో చూసారు కదా, పొంగిపోతుందని చెప్పాను కదా, పొంగిపోయింది అది. దాంట్లోకి నేను ఇప్పుడు సర్ఫ్ వేస్తున్నాను, అందుకోసమే అలా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేయాల్సిండే, మర్చిపోయి వేసేసాను. ఇప్పుడు చూడండి లేజర్లో దింపేస్తున్నాను పక్కకి. అదైతే అలా సర్ఫ్ వేసేదిని పొంగొచ్చేసింది. స్టవ్ ఆఫ్ చేసి వేసుకున్నాలో నేను మర్చిపోయాను, అలాగే వేసేసుకున్నాను, అందుకోసమే పొంగింది కొద్దిగా. ఇవైతే చల్లారిన తర్వాత చూడండి దీంట్లోకి విమ్ సర్పు, తర్వాత విమ్ జెల్లు వేసిండేది, లిక్విడ్ లేజర్ లిక్విడ్, తర్వాత వచ్చేసి సాల్ట్ 2 స్పూన్లు అన్నీ వేసేసి వీటికి బాగా నిమ్మరసం అన్నీ వేసి బాగా కలిపేస్తూ ఉన్నాను. చల్లగా అయిన తర్వాత ఇలా కలుపుకోనల్లా. ఇదైతే చూడండి ఇలా పిండేసుకోనల్లా, బాగా కలిపిసి. ఇంతేనండి, బాగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు చూడండి ఈ బాత్రూమ్ అయితే ఇలా ఉంది కదా, ఎలా క్లీన్ చేయాలనేది చెప్తాను. ఇదైతే తీసుకొనేసి ఇప్పుడు ఇదంతా లిక్విడ్ చేసుకున్నాం కదా, ఆ లిక్విడ్ అయితే ఇలా వేసేసేయాలంతానా. ఇలా వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అట్లా వదిలేసేయాల. 10-15 నిమిషాలు వదిలేస్తే ఇదంతా బాగా అంతా చూడండి ఈ లిక్విడ్కి బాగా అంతా ఇదంతా కరిగిపోతుంది. ఇలా గలీజ్ ఉండేదంతా కూడాను చాలా బాగా పనిచేస్తుంది ఇది. మీరు కూడా అంతే ట్రై చేయండి, వెంటనే తిక్కొద్దండి. ఒక 15 నిమిషాలు అట్లన్నా ఇటు చేయండి. చూస్తారా ఎంత గలీజ్గా ఉంది. ఇప్పుడైతే దీంతో అయితే తిక్కేస్తా ఉన్నాను నేను. బాగా అంతా గలీజ్గా ఉండేదంతా దీంతో నవర్తో తిక్కుతా అంటే చూడండి ఎంత బాగా అయిపోతుందో. చూసారు కదా, ఫస్ట్ టైం ఇలా ఉంటుంది, తర్వాత క్లీన్ అయి ఉంటుంది కదా. మనము ఒక వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి అయినా ఇలా చేసుకుంటా ఉంటే చాలా నీట్గా అయిపోతుంది. ఇంత గలీజ్గా కాకుండా నీట్గా అయిపోతుంది. చూసారు కదా ఎంత గలీజ్ ఉందో. ఆ లిక్విడ్ అయితే బాగా పనిచేస్తుంది. దీనికి కడిగేస్తాను ఇదంతానా. అంత
అంత క్లీన్గా అంతా చూడండి ఎంత బాగా అయిపోతుంది. చాలా గలీజ్గా ఉండేది. నెక్స్ట్ టైంకి ఇంకా బాగా నీట్గా అయిపోతుంది. ఇదంతా వైట్గా అయిపోతాయి. నాకైతే ఎక్కువ తిక్కేకి అవుతానులే, కాలు ప్యాచర్ అయింది కదా, అందుకోసమే ఎక్కువ తిక్కేకి అవుతలేదు నాకు. అందుకోసం అట్లా నేను ఎట్లా కష్టపడి అలా తిక్కుతా ఉన్నాను. ఇదంతా నారేసి ఇట్లా కూర్చొని తిక్కేకి కాదు, నాకు వంకొని నేను అంతా ఇట్లా క్లీన్ చేస్తున్నాను. ఎవరన్నా పని వాళ్ళు దొరికితే ఈసారి నీట్గా అంతా క్లీన్ చేయించుకోనల్లా. చూసారు కదా ఎంత బాగా అయిపోయింది. ఇంకొకసారికి ఇంకా బాగా అయిపోతుంది. ఇవి టైల్స్ ఉండేది ఇట్లా ఈ మోడల్లే ఉండేది ఇవంతా. చూసారు కదా బాగా క్లీన్ అయిపోయిందండి. ఎంత బాగా అయిపోయింది. ఇంకొకసారి అట్లా కడిగేస్తే చాలా బాగా అయిపోతుంది. ఇది అదే లిక్విడ్ వేస్తే చాలా బాగుంటుంది. మనము ఆర్పికో ఇప్పుడు అన్నీ వేసేసి స్మెల్ అనేది వస్తూ ఉంటాయి. అట్లా స్మెల్ కాకుండా మనం చూడండి అన్నీ ఇంట్లోనే హోమ్ రెమెడీతోనే ఇలా చేసుకొని వేస్తే చాలా బాగుంటుంది. మనకి హెల్త్ కూడా బాగుంటుంది. అదైతే స్మెల్ చూడకూడదు మనకి. ఈ వీడియోని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.